కథలు. అది మనకు మాత్రమే సొంతమైంది, కానీ మనకన్నా దాన్ని ఇతరులే వాడుతుంటారు. ఏమిటది? పేరు. నాకు బోలెడంత ఆకలి. ఏమైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటా. ఎండినవైతే మరీ ఇష్టం. అవి తిని ఉత్సాహంతో ఎగసిపడతా, కానీ నీళ్లు మాత్రం తాగించకూడదు. అగ్నిని. నీటిలో ఉంటే ఎగసిపడతాను, నేల మీదకు రాగానే కూలబడతాను. ఎవరిని? కెరటాన్ని. వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాను, చీకటి పడితే మాయమవుతాను. ఎవరో చెప్పగలరా? నీడని. నన్ను మీరు కొలవగలరు, నా గురించి మాట్లాడగలరు. నన్ను బట్టే మీరు ఏమి చేయాలో నిర్ణయించుకుంటారు, కానీ నన్ను తాకలేరు, ఆపలేరు. మరి నేనెవరిని? సమయాన్ని. నేను గాలి కన్నా తేలికైన దాన్ని, అందుకే గాలిలో తేలిపోతుంటాను. 100 మంది కలిసినా నన్ను పట్టుకోలేరు. ఎవరైనా ముట్టుకుంటే నేను మాయమవుతాను. మరి నేనెవరిని? నీటి బుడగని. కొన్నప్పుడు నల్లగా ఉంటాను, వాడినప్పుడు ఎర్రగా మారుతాను. తీసివేయాలనుకున్నప్పుడు బూడిద రంగులోకి వస్తాను. నేనెవరో చెప్పగలరా? బొగ్గుని. పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను. మాట్లాడగలను కానీ మనిషిని కాను. ఆకాశాన్ని ఉండగలను కానీ మేఘాన్ని కాను. మరి నేనెవరిని? చిలుకని. నాకు రెక్కలుంటాయి కానీ పక్షిని కాను. బయట ఎక్కడా తిరగలేను, అడవుల్లోనూ ఉండలేను. ఇళ్లల్లో మాత్రమే నేనుంటాను. మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. నేనెవరై ఉంటాను? ఫ్యానుని. నాలో బోలెడు నదులున్నాయి కానీ నీళ్లు మాత్రం లేవు. ఎన్నో దారులు కనిపిస్తాయి కానీ ఏ వాహనము వెళ్ళలేదు. అన్ని దేశాలు ఉన్నాయి కానీ భూమిని మాత్రం కాను. మరి నేను ఎవరినై ఉంటాను?
ప్రపంచ పటాన్ని. నా నిండా రంధ్రాలే అయినా నేను నీటిని భలేగా పట్టి ఉంచుతాను. చెప్పండి చూద్దాం.